వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. రాష్ట్రంలో శ్రీహరికోట అదేవిధంగా గూడూరు చెన్నూరు వద్ద జరిగిన హత్య కేసులు రాష్ట్రంలో అప్పట్లో సంచలనం కలిగించింది. ఆ కేసులో కూడా ఇన్వెస్టిగేషన్ టీంలో కీలక పాత్ర పోషించిన ఎస్ఐ సుధాకర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. నమస్తే. నమస్తే అండి గయాజ్ గారు. అప్పుడు ఎస్పీ పూర్ణచంద్రరావు గారు అవును. ఇప్పుడు షారులో ఒక ముగ్గురిని ఇంజనీర్స్ ఫ్యామిలీ అన్నమాట. ఆ కేసు అసలు ఎలా జరిగింది, ఏంటి అది ఎలా? దానికన్నా ముందు అప్పుడే ఆ పీరియడ్లోనే దానికన్నా ముందు చెన్నూరులో అబ్బాయిని కిడ్నాప్ చేసి అవును గూడూరు లాడ్జిలో స్కూల్ నుంచి కిడ్నాప్ చేశాడు. సిఎంఎస్ స్కూల్ నుంచి అవును ఆ అబ్బాయి తీసుకొచ్చి లాడ్జిలో పెట్టి ఆ అబ్బాయిని చంపేసేసి, అంటే బ్లాక్మెయిల్ కింద వాడేదో సినిమా చూసి అవే కళ్ళు సినిమా చూసి ఆ విధంగా వీడు చెయ్యాలనే ఉద్దేశంతో చేశాడు కిడ్నాప్. పాపం దురదృష్టవశాత్తు పిల్లోని చంపేశారు. వైశాస్ కుర్రాడు. పాపం ఆ ముగ్గురు కుటుంబాలకి వాడు ఒకడే మగపిల్లాడు, మిగతాంతా ఆడపిల్ల. చెన్నూరు. అప్పుడు గూడూరులోనే ఉన్నాం. లాడ్జిలో మర్డర్ జరిగింది అనగానే అందరం, అప్పుడు కంపా ప్రసాద్ గారు గూడూరు సిఐ, అప్పుడు అందరం పోయినాం. అప్పుడు ఐడి పార్టీ మేము పోయి చూసేటప్పటికి లాడ్జిలో లాడ్జి రూమ్ అంతా బ్లడ్డే. ఏమయ్యా అప్పుడు ఆ నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒకటి సుధాకర్ గారు, ఇప్పుడు మీరు క్రైమ్ చూస్తూ ఉన్నారు, క్రైమ్ విభాగంలో కీలకంగా ఇది చేస్తున్నారు. ఇలాంటి మర్డర్ జరిగినప్పుడు మీకు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? మామూలుగా అంటే నెల్లూరు టౌన్ వరకు క్రైమ్ సపరేట్గా ఉంటుంది, లాండ్ ఆర్డర్లో ఉండదు. అట్టని పెద్ద కేసులు ఉంటే మమ్మల్ని పిలుస్తారు. పెద్ద కేసులు ఉన్నాయి, గెయిన్ ఫర్ మర్డర్, మర్డర్ ఫర్ గెయిన్, ఇట్లాంటివన్నీ కూడా. ఇది చెప్తాను ఇప్పుడు, ఈ కేసు జరిగిన తర్వాత మిగతా చెప్తాను. అప్పుడు సబ్ డివిజన్కి వచ్చేటప్పటికి ఒకే ఐడి పార్టీ ఉంటుంది డిఎస్పీ హ్యాండ్ ఓవర్లో. అంటే అబౌట్ ఇంటెలిజెంట్గా ఉండేవాళ్ళని కొంతమందిని తీసుకొని డిఎస్పీ గారు ఆయన ఐడి పార్టీ పెట్టుకుంటాడు. దానితో సిఈ గారు కూడా ఆయన ఐడి పార్టీ పెట్టుకుంటారు. అది వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. అంటే కేసులు డిటెక్ట్ చేయాలా, ప్రజల్లో మంచి పేరు రావాలంటే మంచి టీముని పెట్టుకొని డిటెక్ట్ చేయడం వాళ్ళ ఇది ఆ రోజుల్లో. ఆ విధంగా గూడూరు సబ్ డివిజన్ ఐడి పార్టీ మేము. డిఎస్పీ గారు రాధా గారు ఉండేది. అయితే అప్పుడు వాడు ఉండేటప్పుడు కంపప్రాస్ సిఐ గారు ఈ విధంగా మర్డర్ జరిగింది అనగానే, లాడ్జిలో మర్డర్ జరిగింది. అప్పటికే పిల్లోడు కనపడడం లేదని వీళ్ళు కిడ్నాప్ రిపోర్ట్, పిల్లోడు మిస్సింగ్ కింద ఇచ్చేసిన రిపోర్ట్ చెన్నూరు వాళ్ళు, అంటే అబ్బాయి తల్లిదండ్రులు రూరల్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చినారు, అబ్బాయి కనపడడం లేదని, మిస్సింగ్ కేసు కట్టినారు. ఈ లోపల పిల్లోడు లాడ్జిలో చనిపోయి ఉన్నాడని చెప్పి లాడ్జి వాళ్ళు చెప్పారు. ఏందయ్యా లాడ్జిలో చెప్పడం ఏంది, అసలు చంపడం ఏంది పిల్లోడిని, ఎవరు వచ్చారయ్యా, ఎవరికి ఇచ్చారు మీరు రూమ్ అంటే, ఒక అబ్బాయి వచ్చాడు సార్, పిల్లోడిని తీసుకొచ్చాడు, మేము మళ్ళీ వెళ్ళిపోతాం, ఇక్కడ అబ్బాయిని కొద్దిసేపు పెట్టుకోండి, మళ్ళీ మేము వెళ్ళిపోతాం అని చెప్పేసారు అన్నాడు అని చెప్పారు. సరే మంచిదయ్యా అని చెప్పేసి స్కూల్కి అడిగిపోయినాం. స్కూల్కి అడిగిపోతే స్కూల్ వాళ్ళు ఏంటంటే, సార్ మేము జనరల్గా వాళ్ళ పెద్ద తల్లిదండ్రులు రాకపోతే మేము పంపం, ఒక అబ్బాయి వచ్చాడు, మా తెలిసిన గుమస్తా, వాళ్ళ అంగట్లో గుమస్తాను నేనని చెప్పాడు, అందుకని అయ్యా మీ గుమస్తా అని మేము పంపం, మీ ఓనర్ల చేత మాకు ఫోన్లు చేయించి అబ్బాయి పేరెంట్ల దగ్గర నుంచి అప్పుడు పంపుతామని చెప్పాడు. అప్పుడు వాడేంటంటే నేరుగా ఆడి నుంచి వచ్చి చిల్లకూరు సెంటర్కి వచ్చాడు. అది చిల్లకూరులోనే స్కూల్ కూడా. అవును. చిల్లకూరు సెంటర్కి వచ్చి ఆడి నుంచి ఫోన్ చేశాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేసినట్టు, ఫాదర్ ఫోన్ చేసినట్టు, మా అబ్బాయిలే మా గుమస్తాన్ని పంపిస్తున్నాం, పంపించండి, ఇంట్లో ఫంక్షన్ ఉంది తొందరగా పంపించండి అని చెప్పి వీడే చెప్పాడు స్కూల్కి. చేసేటప్పటికి పేరెంట్ చెప్పినట్టు వీడు చెప్పేశాడు. చెప్పే తర్వాత వీడు అడగపోయాడు. వీడు చూడంగానే పిల్లోడు కూడా నవ్వుకుంటా వచ్చాడు, బాబు కూడా. వాళ్ళు ఏమనుకుంటారు మేనేజ్మెంట్, ఓహో తెలిసిన కుర్రాడు ఏమోలే, బంధు పనిచేసి వర్కరే కాబట్టి తెలిసి ఉంటుందిలే, ఎందుకని అబ్బాయి కూడా నవ్వుతా పోయాడు. తెలీదు వాడు తెలుసు, పిల్లోడు తెలుసు, వాడి ఇంటి ఎదురుగానే ఇల్లు కూడా చెన్నూరులో అక్యూజ్డ్ ఇంటి ఎదురుగానే అబ్బాయి. వాళ్ళ నాయన మిలిటరీ, అక్యూజ్డ్ ఫాదర్.
వీళ్ళకి మెడికల్ షాప్ అక్కడ. వీడు డబ్బు సంపాదించాలని కోరిక వీడికి ఆ వయసులోనే. 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు వీడికి ఆ కోరికలు ఉన్నాయి. వీళ్ళ అమ్మని పోడు పెట్టి వీడు సపరేట్గా ఇది పెట్టుకున్నాడు అనమాట, మెడికల్ షాప్. అయినా డబ్బు సంపాదించాలని వీడి కోరిక. అట్టా వీడేందంటే అవే కళ్ళు సినిమా చూసి దాన్ని అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి చేయాలన్నట్టుగా వీడు ప్లాన్ చేసుకున్నాడు. సరే వీడేందంటే వాడు సార్ తెలిసినోడు అని చెప్పేసి మేము పంపించాం. పిల్లోడు కూడా అట్టే సంతోషంగా వెళ్ళిపోయాడు అబ్బాయితోటి. అందుకని మేము పంపించాం సార్ అని అన్నారు. ఎవరినైనా తెలిసిన వాళ్ళు అంటున్నారు, పోయినారు అంటున్నారు, వీడు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు అని చెప్పేసి ఎస్టీడీ బూతోడి కాడి పోయినాం. సరే అబ్బాయి ఇందాక స్కూల్కి ఫోన్ చేశారు నుంచి, మీకేమన్నా ఐడియా ఉందంటారా పిల్లోడు అని అంటే, సార్ వాడు చేశాడు సార్, మిలిటరీ ఆయన కొడుకు అని అన్నాడు. వీడి ఫాదర్ మిలిటరీ ఆయన కొడుకు చేశాడు సార్ ఈ నుంచి, వాళ్ళు పెద్దోళ్ళు చేసినట్టు చేశాడు సార్. అయితే నన్ను వాడు గుర్తుపట్టలేదు, నేను వాడు చదువుకున్న వాడికన్నా సీనియర్, నేను ఒకే స్కూల్లో చదువుకున్న వాడు హాస్టల్లో చదివాడు చెన్నూరులో. ఆ పిల్లోడు ఎస్టీడీ బూత్ పెట్టిండే పిల్లోడు. అప్పుడు అంతా ఎస్టీడీ బూత్లో. అప్పుడు ఎస్టీడీ బూత్లో పిల్లోడు చెప్పాడు, నన్ను గుర్తుపట్టలేదు సార్ వాడు మిలిటరీ అయిన కొడుకు సార్, వాళ్ళ ఫాదర్ బుల్లెట్ వేసుకొని తిరుగుతుంటాడు అని అన్నారు. అప్పుడు ఎవరబ్బా మిలిటరీ వాడని చెప్పేసి అప్పుడు మేము పోయేసేసి ఆడే వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని, వాళ్ళ ఇంటి ఎదురుగా ఇది ఒక ఇది ఇల్లు, ఎదురుగా ఇల్లు ఆడ ఉన్నాం. అసలు ఏంది ఈ డాడ్ ఉన్నాడు సరే అని చెప్పేసి వేరే వాళ్ళతో అడిగిచ్చాం. ఏడబోయి అంటే హాస్పిటల్, ఈడేం చెప్పాడు, హాస్పిటల్కి పోవాలి, నా కిడ్నీ ప్రాబ్లం ఉంది, డాక్టర్ కాడికి పోయి వస్తే డబ్బులు ఏమని చెప్పి వాళ్ళ అమ్మని అడిగి 2000 తీసుకున్నాడు. వీడు తీసుకొని మెడ్రాస్ పోలా, ఈ పని చేసుకున్నాడు. తర్వాత వీళ్ళమ్మ ఫోన్ చేస్తుంది, ఏంద్రా ఏడుండవు, మాకు వినపడుతుంది ఆ రోజుల్లో ఇంట్లో ఫోన్లు అనమాట. ఏడుండవరా, ఈడ వాళ్ళ కాంట్రాక్ట్ పిల్లడు చచ్చిపోయాడు, అంతా గందరగోళంగా పోలీసు వాళ్ళు అందరూ వచ్చి ఉంటారు, నువ్వు ఏడుండవరా నాయన అంటే వాడు చంపినట్టు కాదు, ఈ మాత్రత పిల్లోడు చనిపోయి ఉన్నాడు అన్నట్టుగా ఈమె ఫోన్ చేసి మాట్లాడుతా ఉంది. అమ్మా నేను డాక్టర్ లేడు అందువల్ల లేట్ అయింది, నేను సర్కార్లు ఎక్కానమ్మా వస్తున్నానమ్మా అని చెప్తున్నాడు. నువ్వు తొందరగా రా నాయన ఇంటికి, నువ్వు తొందరగా రారా, నువ్వు ఈ పోలీసు వాళ్ళు ఊరి నిండా పోలీసు వాళ్ళు వచ్చి ఉండారా నాయన, నువ్వు తొందరగా రారా అని చెప్పి ఆమె చెప్తుంది. అంటే వాళ్ళ బిడ్డ కోసం. అమ్మ వస్తున్నానమ్మా, నేను 9-11 వచ్చేటప్పటికి అయితే నేను చెప్తా ఉన్నాడు. సరే మంచిది అని చెప్పి 11 గంటలకి మీ నాన్న పంపిస్తాలేరా, 11 గంటలకి బస్సులు ఉండవు కదా ఎక్కడికని చెప్పి చెప్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న బయలుదేరిన తర్వాత వాళ్ళ నాన్నతో బయలుదేరి మేము బస్ ఆడ తెలియకూడదు కదా మళ్ళీ, మీరు ఫాలో అవుతున్నాం అంతే. మఫ్టీలో ఉన్నాం, ఫాలో అవుతున్నాం. రైల్వే స్టేషన్కి వచ్చాడు ఆయన. రైల్వే స్టేషన్కి వచ్చేది ఆ సర్కార్ వచ్చింది పోయింది, ఇడేం దిగల. వాళ్ళ ఫాదర్ని తీసుకొని స్టేషన్కి పోయాను. అబ్బాయి మీ పిల్లోడు అసలు ఏడబోయాడు ఏంది, అదే సార్ మాకు అర్థం కావట్లేదు, మెడ్రాస్కి అన్నాడు పోయాడు తెలియదు సార్, ఎందుకు పోయాడు, కిడ్నీ ప్రాబ్లం అన్నాడు సార్, ఏదో చెప్పాడు, మా భార్య డబ్బులు ఇచ్చింది పోయాడు అని అన్నాడు. ఇవన్నీ వద్దు, మీ పిల్లోడు మాకు అవసరం, ఏడున్నాడు చూపించు, మీ పిల్లోడే ఈ పిల్లోడిని చంపాడు చెప్పేశాం. ఎందుకంటే ఎస్టీడీ బూత్ కాడికి పోయాం, కన్ఫామ్ అయిపోయింది అని చెప్తే మీకు ఎవరు ఉండరు సార్, వాడు మాకు బంధువులు కూడా ఎవరు లేరు సార్ అని చెప్తే అప్పుడు వర్షం వస్తుంది బాగా, ఎన్ని కాదబోయి ఏడుంటాడు చెప్పానంటే, ఏడపోతే వాళ్ళ అవ్వళ్ళూరికి పోతాడు సార్ అంటే, కప్పలదూరు వాళ్ళ అవ్వళ్ళూరు ముత్తుకూరు దగ్గర, ఆడకు పోతాడు సార్, అంతకన్నా ఆడ నుంచి పాడు. వాళ్ళ మామ కూడా ప్రొఫెసర్ సార్, అంటే కాలేజీ లెక్చరర్ ఎక్కడ విశాఖపట్నం శ్రీకాకుళంలో, ఆడ పోతుంది అంతే సార్, వాళ్ళ అవ్వళ్ళూరికి పోదాం, వాళ్ళని అడిగి చెప్తారు ఏమైనా వచ్చారు అని చెప్పేసానని చెప్పారు. వాళ్ళ ఊరికి పోయినాం నైట్. వాళ్ళ నాయన తీసుకోవాలి, నాయన వదలలేక లీక్ అయిపోద్ది కదా ఇన్ఫర్మేషన్. అంటే లాడ్జీలో వదిలేసి వెళ్ళిపోయాడు అతను అంతే. బాడీ వాడు ఏంటంటే చెప్తాను, అది కూడా చెప్తా. ఆ తర్వాత వాడిని వాళ్ళ అవ్వాళ్ళు ఊరికి పోతే, అయ్యా వచ్చాడు బట్టలు మార్చుకున్నాడు, మా మాంకాడికి పోతాను, లైసెన్స్ తీసుకోవాలి మెడికల్ షాప్కి, ఆ లైసెన్స్ ఇచ్చి తీసుకోవాలా, నా మాంకాడికి పోతానని చెప్తే, సరే పోరని చెప్పి మావాడు పోయి ట్రైన్ ఎక్కొచ్చి వచ్చాడు శ్రీకాకుళం పోవడానికి అని చెప్పేసి వాళ్ళ అవ్వ అమ్మమ్మ, ఆమె కొడుకాడు ఉండేది శ్రీకాకుళంలో అని చెప్పింది. సరే వెంటనే ఆడ నుంచి ఆడికి వెళ్ళిపోయినాం, ఆడికి శ్రీకాకుళం శ్రీకాకుళం పోయినాం వాళ్ళ మేనమాంకాడికి.
అంటే ట్రైన్ పట్టుకొని వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత మేనమావకు చెప్పాం, విషయం చెప్పాం. అబ్బాయి మీరు లెక్చరర్వి, వాడు మర్డర్ చేసి వచ్చాడు, మీరు వాడికి సపోర్ట్ చేయొద్దు, వాడిని పట్టించు, వాడు మైనర్ కాబట్టి వాడు మైనర్ అప్పట్లో, అవును, అందుకని మీరు భయపడాల్సిన అవసరం లేదు, వాడిని పట్టిస్తే సేవ్ అవుతారని చెప్పి పాప సార్ వస్తాడు సార్ ఇటు పక్క పోయినాడు వస్తాడని చెప్పి పాప అతనే పట్టించాడు, తీసుకొచ్చాం. అప్పుడు వాడిని ఇంట్రాగేట్ చేస్తే అవునరా ఎందుకు చేసేవిదనంటే ఇదే డబ్బు సంపాదించాలని ఆతృత, అవే కళ్ళు సినిమా చూశాను, దాంట్లో కిడ్నాప్ జరిగినాయి, దాన్ని బట్టి నేను చేశాను, అయితే నేను చంపాలని కాదు పిల్లోడిని పెట్టుకొని బెదిరించి వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉండేవాళ్ళు, డబ్బు కొంచుదామని చేశాను, ఆయన తీసుకొచ్చేది లాడ్జిలో పెట్టాను, ఏంది నాయుడు పెట్టావు ఇంటికి పోదాంపా అని నన్ను అడిగాడు పిల్లోడు, రే 10 నిమిషాలు ఉంటారా మీ నాయన వాళ్ళకి ఫోన్ చేసి తీసుకు అని చెప్పేసేసి చెప్పాను సార్. వాడు వినలేదు, 10 నిమిషాలు ఉండరా అని చెప్పాను, వాడు వినలేదు సార్, అరస్తా ఉన్నాడు దీంట్లో, అరస్తా లాడ్జిలో అందరూ రోడ్డు సైడ్ ఏది ఉండేది, అరస్తా ఉండేటప్పటికి ఏం చేయాలి నాకు అర్థం కాలేదు సార్, సూట్ కేసు కత్తి 2 కొనుక్కొచ్చుకున్నాడు వీడు బజార్లో, ఆ కత్తి తీసుకొని చంపేస్తాను నిన్ను అని బెదిరించాను సార్, అయినా వాడు ఆగలేదు పిల్లోడు కాబట్టి, పాపం చెయ్యి మీద చాలా ఘాట్లు వేసేటాడు. ఇప్పుడు సూట్ కేసు తర్వాత కత్తి కొన్నాడు, వాడు మైండ్ సెట్లో కాల వీలు కాకుంటే చంపాలని సూట్ కేసులు ఎత్తుకోపోవాలని ఓకే చంపేసి వీలు కానప్పుడు చంపేసేసి సూట్ కేసులో పెట్టి ఎత్తుకోవాలని వాడు ఉద్దేశం. అట్టా చెయ్యి మీద చాలా ఘాట్లు వేసాడు, చాలా ఘాట్లు వేసాడు, లాస్ట్కి ఒక పొట్టుతో చనిపోయాడు. ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు. ఈ మధ్యన వాళ్ళ ఆయన కూడా ఒక లెటర్ పెట్టాడు, మేము వృద్ధాప్యం వచ్చింది మాకెవరు లేదు చూసేవాళ్ళు, ఒక అమ్మాయి అనుకుంటా, క్షమాభిక్ష కింద వదలమని. అతను జైల్లోనే ఉన్నాడు, జైల్లోనే ఏదో ఎంఏ కూడా ఏదో పూర్తి చేసినాడు, వాడా జైల్లోనే చేసినాడు. ఇంటెలిజెంట్ క్రిమినల్ బ్రెయిన్ ఉంటారు, అదొకటి జరిగింది. అప్పుడు దాని తర్వాత మేము షార్ మర్డర్ కేసు, అప్పుడు గూడూరులోనే ఉన్నాం, అప్పుడు గూడూరు, అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషనల్. పూర్ణచంద్రరావు ఎస్పీ గారు అంతకుముందు ఒక డాక్టర్ అమ్మని చంపిన కేసులో గుర్కా ఒకటి చంపాడు, సెక్యూరిటీ వాడు చంపాడు ఒకప్పుడు, తర్వాత ఇది సెన్సేషన్. అవును, అయితే షార్ కాలనీలో సూళ్ళూరుపేట కాలనీలో అది నేరం జరిగింది. సరే అని చెప్పేసి మేము పోయినాం, త్రిపుల్ మర్డర్ 3 చంపేసి ఉన్నారు. ఆమె వంట రూమ్లో పడిపోయింది, పాప బెడ్రూమ్లో పడిపోయింది, పిల్లడేమో పూజ రూమ్ కాడ పడి ఉన్నాడు. వేరుగా పిల్లోడికి అమ్మాయికి జాకెట్ వేసి ఉన్నారు, ఈమెకేమో తాడేసి కట్టిన్నారు. ఏంది పరిస్థితి, ఎవడు చేసి ఉంటాడు పట్టపొగలు 11. అది పట్టపొగలు ఎట్టంటే ఈయన ఉదయాన్నే 9 గంటలకు షార్కి వెళ్ళిపోతాడు, సాయంత్రం 4:35కి వచ్చేస్తారు. ఈ లోపల జరిగింది అది. పిల్లకాయలు కూడా స్కూల్ యూనిఫామ్తో ఉన్నారు పిల్లలు, అంటే స్కూల్ వదిలే టైం ఎంత, మధ్య లంచ్ అవర్లో. అవును, అప్పుడు ఎంత ఉంటుంది, 1:30 12:30 ప్రాంతంలో, 11:30 12 ప్రాంతంలో. ఇతను ఉదయం పోయి సాయంత్రం వస్తాడు, ఇతను ఇంజనీర్ షారు, ఈమె హౌస్ వైఫ్ ఉంటాడు. జరిగింది ఈ విధంగా. ఆయన బెత్తరపోయి ఇంటి వాళ్ళ దగ్గర ఏంటంటే 2 తాళాలు ఉంటాయి, భార్య దగ్గర ఒకటి, భర్త దగ్గర ఒకటి. ఎందుకంటే వాళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళు షాపింగ్ పోవచ్చు, ఆయన వచ్చి వెయిట్ చేసేదానికి ఎందుకని 2 తాళాలు పెట్టుకొని, ఒక తాళం ఆయన దగ్గర, ఒక తాళం ఈయన దగ్గర ఉంటుంది, అది తిరుగుంటారు. అతను ఇంటికి వచ్చి చూడంగానే ఎక్కడికైనా బజారు బండాలి అనుకుని లోపల పోయి చూడంగానే వంట రూమ్ కాడ పడిపోయింది. ఇదేంది నేను పడిపోయిందని చెప్పేసి అట్టు చూసి పూజ రూమ్ కాడ బాబు పడిపోయింటాడు, బెడ్రూమ్ కాడ పాప పడిపోయింది, మొత్తం ఫ్యామిలీ మొత్తం. దాంతో అతను బెత్తరపోయాడు, బెత్తరపోయి పిచ్చిపడ్డాడు అన్నట్టు, సార్ అయ్యా నా పిల్లల్ని భార్యని చంపేశారని అరుచుకుంటా బయట వచ్చాడు. వచ్చి అప్పుడు రిపోర్ట్ ఇచ్చాడు. రిపోర్ట్ ఇస్తే ఇదేంది ఎట్ట జరిగి ఉంటుంది ఏంది అని చెప్పేసి జిల్లా ఎస్పీ ఆడే ఉండేవాడు. అసలు ఏంది ఈ సెక్యూరిటీ ఉండే కాలనీలో ఎట జరిగింది నేరం అని అంటే సెక్యూరిటీ వాళ్ళందరినీ పిలిపించారు. సెక్యూరిటీ వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ మేము సెక్యూరిటీ పేరుకే కానీ సిఎస్ఎఫ్ సెక్యూరిటీ ఉండాలి ఆడ,
కానీ వాళ్ళని వీళ్ళు అవమానకరంగా మాట్లాడతారు లేడీస్. ఏంటంటే వాళ్ళ ఇంటికి వచ్చిపోయేవాళ్ళు మా వాళ్ళు ఏంటంటే ఎవరు వచ్చినా ఇంటికాడ వాళ్ళ గేట్లో రాసుకుని ఎవరింటికి పోతానో ఏంది ఇంటర్కమ్ ఫోన్లో మాట్లాడతారు. మీ ఇంటికి బంధువులు ఎవరు వచ్చారంటూ వాళ్ళు మీకు తెలిసినానని. అది వాళ్ళు ఏంటంటే వాళ్ళు అవమానకరంగా ఫీల్ అయ్యారు. వీళ్ళు యూనియన్ లీడర్స్ చెప్పేది ఏంటంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళని మా అన్న వాళ్ళని ఆపారు, అయితే వాళ్ళు వీళ్ళని దబాయించి ఏమో మా ఇంటికి వచ్చే వాళ్ళని మీరు ఎవరు ఆపేదానికి అన్నట్టుగా వీళ్ళు వాళ్ళని దబాయించేవాళ్ళు. వాళ్ళ ఆఫీసర్ చెప్పుడు మనకెందుకు వచ్చేదిలే అలాంటప్పుడు వద్దులే అని చెప్పి ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టారు. వాళ్ళదేముంది అంతే కదా, పెద్దగా పట్టించుకునేది ఆ తీరుగా అది ఉంది. అప్పుడు ఏంటంటే అసలు దానికి సంబంధించి షార్ కాలనీకి సంబంధించి ఎవరు వస్తున్నారు పోతున్నారు అనేది లిస్ట్ అవుట్ చేయమన్నాడు ఎస్పీ గారు. ఆ కాలనీలోకి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు, పట్టపోగులు ఎవరు వస్తున్నారు, కూరగాయల వాళ్ళ కాడి నుంచి, బియ్యం వేసే వాళ్ళ కాడి నుంచి, డిష్ వాళ్ళ కాడి నుంచి, లేబర్ కాడి నుంచి మొత్తం అందరిని లిస్ట్ అవుట్ చేయమన్నారు. లిస్ట్ అవుట్ చేసి ఒక్కొక్క బ్యాచ్కి ఇచ్చేస్తా వచ్చారనమాట. చేస్తా వస్తున్నారు, బాగానే ఉంది. ఒకడు వచ్చేసి ఇన్ఫార్మేట్ మాకు జనరల్గా దొంగల గురించి వాటిని చెప్తుంటాడు. అతను వచ్చి అన్నా మీరు తిరుగుతున్నారు కదా మర్డర్ కేసులో. అవునరా నేను చెప్పలేదు సమాచారం. అవునా, వాడు చిరుగాడు చేశాడు నా నేరం అని అన్నాడు. చిరుగాడు ఎవర్రా అని అంటే ఒకరోజు వాడు ఇక్కడ సీసీఎస్ దగ్గర ఉండేవాడు, పళ్ళు అమ్మే మనిషి దగ్గర, మన సీసీఎస్ ముందు. నేను ఇక్కడ పని చేసేటప్పుడు వాడు పోలీసు వాళ్ళతో బాగుంటాడు. పళ్ళుకి అమ్మే మనిషి ఒక ఆమె చిన్నమ్మని ఆ మనిషిని పెట్టుకోండి. వీడు ఏ ఊరో మనకు ఐడియా లేవు, బుట్టలు అమ్ముకునే వాళ్ళ దగ్గర ఊరు ఉంటే మనకి ఏం చేస్తాం. అయితే మన పోలీసు వాళ్ళతో బాగా ఏం పని చెప్పినారే ఆడకు పోయి 5 అని తెచ్చిస్తుండేవాడు. అట్టుండేవాడు వీడు. నేను సూళ్ళూరుపేటకు పోయిన తర్వాత ఒకరోజు అటు పోతా ఉంటే సార్ సదగా సార్ అంటే నమస్కారం సార్ అన్నాడు. ఏమి రా ఏడుండవు, ఏంది ఏడుండవు, ఎందుకున్నావంటే సార్ నేను ఏడే ఉన్నాను సార్, ఇది పని ఉండి వచ్చాను. ఏం పని రా, మాకు అమ్మాయిని లవ్ చేశాను సార్, ఆ అమ్మాయి ఏడుంది. మరి నీ అమ్మ నీకు లవ్ ఏందిరా, నువ్వు ఒక మనిషిని పెట్టుకోండి కదా, మళ్ళీ నువ్వు లవ్ ఏందని చెప్పి వాడు తిట్టా. ఎవరు మూసుకొని వెళ్ళిపోరా ఇంటి నుంచి. సార్ మా వాళ్ళు అమ్మాయి వాళ్ళకి తెలిసింది సార్, వాళ్ళు మీ పెద్దవాళ్ళని తీసుకొచ్చుకో, వాళ్ళతో మాట్లాడి అట్టే చేస్తామని అన్నారు. అలాంటి మీ పెద్దవాళ్ళని తీసుకుపోరా, మాట్లాడుకొని చేసుకుంటే మా భార్య వాళ్ళు ఉండరు సార్, నాకు మా పెద్దవాళ్ళు ఎందుకు వస్తారని. అలాంటప్పుడు గాడిద కొడుకు ఏడేం పని వెళ్ళిపోయాడు నుంచి అని చెప్పా. అది వీళ్ళు చూశారు, నేను చెప్పిన శ్రీనివాసరెడ్డి వాళ్ళు. ఈ చిరుగాడు ఎవరు రాని ఇలా. అప్పుడు ఒకరోజు లాడ్జి స్టూడియో ముందు కూడా మాట్లాడుతుంటామన్నా, వాడు ఇన్ఫార్మేట్ అంటే కదా మీకు సీసీఎస్ కాడ అని అన్నాడు. ఒరే సీసీఎస్ కాడ ఉండేవాడు వాడు ఇన్ఫార్మేట్ ఏం కాదురా, ఒక పళ్ళ మనిషిని పెట్టుకోండేవాడు, వాడు చిరుగాడు ఏందిరా, వాడి పేరు వెంకట్రావురా మేము పిలిచేది, వెంకట్రావు అని చెప్పుకొని ఉండేడు మనకు. వాడు వెంకట్రావు వాడి పేరు, వాడు చిరుగాడు ఏందిరా. వాడేమో సార్ చిరంజీవి ఫ్యాన్స్ అంటే చిర్రు నా పేరు అని అనేవాడు. అవునారా అని వాళ్ళు చిరుగాడని పెట్టుకున్నారు. అసలు ఇదేందిరా, వాడి మీద నీకు అనుమానం వచ్చింది, వాడు ఎందుకు చేసి ఉంటాడరా, వాడేమో అట్టటి యాక్సిడెంట్స్లు ఏం లేరే అని. లేదనా, ఆ రోజు వీళ్ళని పిలిచి విచారిస్తున్నారు చూడు, దానికి సంబంధించిన వాళ్ళని, కాలనీకి సంబంధించి అందరినీ లిస్ట్ అవుట్ చేశారు కదా. అప్పుడు లక్ష్మీనారాయణ అనేవాడిని కూడా విచారించాం, ఎంఆర్ఓ ఆఫీస్ గుమస్తా. ఎందుకంటే ఓటర్ ఐడెంటిఫికేషన్ కార్డ్స్ ఇష్యూ చేశాడు అతను కాలనీలో. వాడిని కూడా తీసుకొచ్చి విచారించాం. అబ్బాయి ఎవరు నువ్వు కార్డ్స్ ఇష్యూ చేసేవా, ఎవరు ఇష్యూ చేసి, నేను ఒక్కడే సార్ పోయినా ఇచ్చుకుంటా వచ్చాను సార్ అన్నాడు. జనరల్గా అంతే కదా, వాడి క్రిమినల్ బ్రెయిన్ ఉంటుందని ఎవరు అనుకుంటారు. సరే అని వదిలేసాం. ఈడేందంటే అన్నా మీరు ఆ రోజు నుంచి ఆ లక్ష్మీనారాయణ అనేవాడు ఈ రమేష్ స్టూడియో అని ఉంది కపాటిపాలెం, అతను రమేష్ అని గేట్ పక్కనే స్టూడియో ఎంఆర్ఆర్ ఎదురుగా స్టూడియో పెట్టుకున్నాడు. ఆడకొచ్చి ఈ బంగాకి బ్యాచ్ అంతా ఆడ చేరుతారు. షార్లో పనిచేసేవాళ్ళు, ఈ లక్ష్మీనారాయణ అనేవాడు, ఈ దొంగ, ఆ స్టూడియో వాడు, ఈ శ్రీనివాసరెడ్డి అనేవాడు ఒకడు, వీళ్ళంతా
అప్పటి నుంచి ఒక రోజు వచ్చి పేపర్ తిరగేస్తున్నాడు అన్న. డైలీ పేపర్లు వేసేవాళ్ళు సీరియల్ ఏం జరుగుతుంది, ఈరోజు ఏం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ అని. దాన్ని బట్టి వాడు వచ్చి పేపర్ చూసేవాడు. ఆ రమేష్ అడిగాడు, ఏందిరా రోజు పేపర్, ఆ రోజు నీతో పాటు చిత్రగాడు కూడా వచ్చాడు కదా, నువ్వేందిరా నేను ఒక్కడే పోయినానని చెప్పినావు అని అన్నాడన్న. అదేరా ఆ రోజు నుంచి భయం వేస్తుంది నాకని అన్నాడు. అప్పుడు మనకు కొంత క్లూస్ ఇచ్చింది. అప్పుడు సరేరా మంచిది అని చెప్పి మళ్ళీ డిఎస్పికి చెప్పాడు. డిఎస్పికి చెప్పి రాధా గారు డిఎస్పి అప్పట్లో, సార్ మనం లక్ష్మీనారాయణ మళ్ళీ తీసుకొద్దాం సార్, వాడితో పాటు చిర్రు అనేవాడు ఒకడు ఉండేడు, వాడు నాకు తెలుసు, వాడిని విచారిద్దాం సార్ అని అన్న. అప్పుడు సరే తీసుకొద్దాం తీసుకొచ్చి, నేను లక్ష్మీనారాయణ నీతో పాటు ఎవరు కార్డులు ఇచ్చేదానికంత, నేను ఒక్కడనే సార్, ఒక దెబ్బ కొట్టేవాడికి వాడు చెప్పాడు, సార్ ఎందుకు సార్ నాతో చిరుగాడు వచ్చాడు సార్ అని. ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు పోయాడు, నీకు వాడు ఎట్ట పరిచయం అంటే, నాకు ఏడే సార్ పరిచయం, రమేష్ అంగడి కాడే స్టూడియో కాడే. ఆ రోజు ఉదయం 10 గంటలకు వచ్చాడు సార్. ఆ ముందు రోజు నాతోటి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చాడు, నేను నా లవర్ని చూడాలా అని చెప్పేసి అని అన్నాడు. సరే రాజీ నేను తీసుకుపోయినాను, కార్డ్స్ ఎట్టిచ్చేది అదంతా చూశాడు సార్. ఇది మీ లవర్ ఉండే వాళ్ళ అక్కోళ్ళ కార్డు ఇది చెప్పాను. సరే అంటే రేపు ఈ బాక నేను వస్తానులే, నేను నెల్లూరు బంగాయి తెస్తానని చెప్పేసి వాడు నెల్లూరు వచ్చాడు. సోమవారం వచ్చాడు సార్, నాకు ఇంటికాడికి వచ్చాడు, నేను బ్యాగ్ ఇచ్చాను సార్, తీసుకుపోయాడు. 11:30 కల్లా తెచ్చి ఇచ్చాడు సార్ నాకు, బ్యాగ్ తెచ్చి ఇచ్చేసాడు. ఏరా ఏం చేసావు ఏంది ఇప్పుడు దాకా వెంటనే వచ్చేసావు ఏంది అని అంటే, ఆ పని ఉందిలే మళ్ళీ వచ్చి కనపడతానంటే వెళ్ళిపోయాడు సార్. అప్పుడు నాకు కనపడలేదు సార్. ఓరి అమ్మ గొడవ కదరా అనుకొని అప్పుడు వీడు ఎక్కడోడు, అప్పుడు దాకా మేము పట్టించుకోలే. వీడు దేవురు ఏంది ఎవరికి తెలియదు, ఈ బంగాయి బ్యాచ్ వాళ్ళకి కూడా తెలియదు. ఈ రమేష్ని అడిగినాం, ఏరా నీ దగ్గరికి ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి, వాడు ఇక్కడికి ఎట్టొచ్చాడు అని అంటే, నెల్లూరు నుంచి ప్రసాద్ తీసుకొచ్చాడు సార్ అని. ప్రసాద్ అంటే ఒక పిక్ పెట్టాడు, వాడు తీసుకొచ్చాడు సార్ అని. వాడు పరిచయం చేశాడు, వాడు లవర్తో అయితే పరిచయం అంటానని. సరే ఆ ప్రసాద్ ఉన్నాడు అని అంటే నెల్లూరు ఎత్తుకున్నాం, వాడిని పట్టుకున్నాం. వాడిని పట్టుకొని విచారిస్తే సార్ వాడు మా లవర్ని చూసుకోవాలని ఉన్నాడు సార్, నాకేమన్నా సుళ్ళూరుపేట పరిచయం చేయండి, నేను రమేష్ని పరిచయం చేశాను సార్ అంటే నాకు తెలియదు సార్. నేను వాడేట పరిచయం బంగాయి కాడే పరిచయం, క్యాబిన్ ఉంది కదా తిక్కన ఈడ రైల్వే నక్కలోడ సెంటర్ యువతల ట్రాక్ మీద క్యాబిన్ ఉంది, అక్కడ తాగుతుంటారు వీళ్ళంతా, అక్కడ పరిచయం సార్. జరిగిన తర్వాత వచ్చాడు, మళ్ళీ నాకు డబ్బులు ఇచ్చాడు, పోయాడు సార్, మళ్ళీ వస్తానని చెప్పాడు అని అన్నాడు. వాడిది ఏ ఊరు అన్నాడు రా, తిరుపతి అన్నాడు సార్. తిరుపతి అన్నాడు అని అంటే ఆడి నుంచి ఎందుకు వచ్చాడంట, ఈడకి ఎందుకు వచ్చాడు, అక్కడ మబ్బు రామరెడ్డి బ్యాచ్లో ఉండేవాడు అంట సార్ వీడు. వాడు ఒకడు వచ్చి మీ భార్య వాళ్ళతో సంబంధం వీళ్ళతో సంబంధం అన్నాడంట. ఇప్పుడు వాడు భార్యని చంపేశాడంట సార్ వీడు, కానీ వాళ్ళ భార్య వీడి పైన రిపోర్ట్ ఇవ్వలేదంట. మా భార్య మంచిది అట్టడిది కాదు, వీడు కావాలని చెప్పాడు, వాడిని చంపేసాడంట వీడు, ఆ కేసు ఉందంట సార్ అని అన్నాడు. సరే అది అయిపోయింది. తర్వాత ఇంకేం కేసులు ఉన్నాయరా అని అంటే, సినిమా హాల్ లేదు ఫిలిం తగలబెట్టాడండి సార్, ఆ కేసు ఉందన్నాడు. సరేరా ఈ గొప్పలకు చెప్పుకోండి వచ్చాడు, అవునా కాదా, వాయిదాలకి ఏమైనా పోయేవాడు అన్న. సార్ వాయిదాలు పోయినప్పుడు కూడా నేను బస్సులో పడుకొని వస్తాను, నన్ను చూసి చంపేస్తారు వాళ్ళు అని చెప్పేసి అనేవాడు సార్ అని చెప్పాడు. ఇంతేనా, ఇంకేం తెలియదా వాడి గురించి అంటే, ఇంకేం తెలియదు సార్ అన్నాడు. సరేరా మంచిది అని చెప్పేసి నేను నేరుగా పోయి డిఎస్పికి చెప్పాను, నేను గంగాధరం సార్ తిరుపతికి పోతాం సార్ అని. ఎందుకయ్యా అన్నాడు. సార్ ఈ చిర్రుగాడు తిరుపతి అని చెప్తున్నారు, వాడు ఎంతవరకు అయితే వాడి ఏంటంటే ఫిజిక్ బాగా ఉంటుంది, రజలో ఉన్నట్టు బాగా స్టౌట్గా మంచి ఫిజిక్స్ బాగా క్లాస్గా తయారవుతాడు. క్లాస్ అంటే బూట్ క్యాన్వాస్ వేయడం, టక్ చేసుకోవడం, ఈ తీరుగా ఉంటాడు.
పోలీసులతో బాగుంటాడు. ఇక్కడ మనం చూసాం కదా అవును సీసెస్ CCS అందరితో దగ్గర, బాగుంటాడు అవును. కదా. ఈ 2 ఐడెంటిఫికేషన్ వాడిని గురించి ఆయన బంగాక మఠాలు చూసి వస్తాం సార్, బంగాక కాడికి ఈడు వస్తాడు, తిరుపతికి అంటాడు, ఈ నుంచి ఎస్కేప్ అయ్యాడు కాబట్టి ఆడు ఉంటాడు సార్, చూస్తాము పోయి వస్తాం సార్ అని అన్నా. సరే పోయి రండి అయితే మీ జీప్ తీసుకోబండి అని అన్నాడు. సరే ఆయన సెలవు పెడుతూ కంపా ప్రసాద్ని నువ్వు ఉండవయా నేను సెలవు పెడుతున్నాను, గోపాల్ సింగ్ వాళ్ళు పోతారులే మీ పార్టీని తీసుకొని అని అన్నాడు. గోపాల్ సింగ్ ఏం చేశాడంటే వచ్చాడు, మా పార్టీని అంత తలా దిక్కు పంపించేసాడు. మనం చెప్పింది వినడు, మనం చెప్పింది వినాలి కదా, వీళ్ళు వినరు. భార్యని భర్త చంపిన కేసులు ఏమైనా ఉన్నాయా వెరిఫై చేయాలన్నాడు ఎస్పీ. తిరుపతి పోయి వెరిఫై చేయి అని అన్నాడు అతనికి గోపాల్ సింగ్. ఇతను సరే డ్రైవర్ లేకపోతే డ్రైవర్గా నన్ను దేశపోయాడు అంతే, లేకపోతే మా పార్టీతో నన్ను కూడా నువ్వు ఆ ఊరికి పోయి ఈ ఊరు చెప్పేసేవాడు. చెప్పినా నేను వినేవాడిని కాదు. నేను పోయి అది వెరిఫై చేయిందే నేను ఇంటికి పోను సార్ అని అన్నా. సరే అని చెప్పేసి తీసుకుపోయాడు. ఆయన మర్డర్ కేసు చూస్తూ ఉన్నాడు. నేను అక్కడ స్టాఫ్తో మాట్లాడా, భయ్ మాకు మర్డర్ జరిగింది, ట్రిపుల్ మర్డరు, వాడు తిరుపతి అని చెప్తున్నారు, అవునో కాదో తెలియదు, కానీ వాడు పోలీసు తిరుపతిలో కేసులు ఉంటాయి వాడికి మాత్రం. వాడు రజలో ఉన్నట్టు మనిషి, బాగా ఫిజిక్ గిజిక్ బాగుంటుంది, అయితే పోలీసులతో బాగుంటాడు. ఆ టైప్ వాడు ఎవరన్నా మీకు తగిలేరా అని అడిగా. పాపం ఒక అతను, సార్ మేము జైలు గార్డులో ఉండేటప్పుడు ఒకటి జైల్లో ఉండేది సార్, అదే టైప్లో అదే ఒళ్ళు నొప్పులు లాంటి ఒళ్ళు పట్టేవాడు, గుడ్లో మోచిపోయిన ఉతికిచ్చేవాడు సార్, జైల్లో ఉండాడు. అయితే ఇప్పుడు కాదయ్యా 3 years బ్యాక్ సంగతి, మేము 2006లో ఇది జరిగింది, 3 సంవత్సరాల ముందు నుంచి వాడు ఆడున్నాడు, నెల్లూరులో ఉన్నాడు 3 years. దానికి ముందు సంగతి అప్పుడే సార్ మేము చెప్పేది, మేము ఏడకొచ్చి కూడా చాలా ఏళ్ళు అయిపోయింది అని చెప్పారు. సరే కాదు జైలు దాకపోయిద్దారా అని నేను జైలు కాడికి తీసిపోయి, ఆ కానిస్టేబుల్స్ వచ్చారు, జీబులో తీసిపోయి అన్నా అప్పుడు మనకు ఉండేడు కదా గణపతి, మన జైల్లో మనకు కుకింగ్లో ఉండేవాడు కదా, వాడి పేరు ఏం పేరు, వాడి డీటెయిల్స్ కావాలంటే మన సార్ వాళ్ళకి చెప్పానన్నాడు. వీడే చిర్రు, మాకే వెంకట్రావు, వాడా గణపతయ్యా అని అన్నాడు. అక్కడ గణపతి, ఓరే నాయన గణపతి ఏంది, ఇదేందయ్యా అసలు ఏంది, వాడు డీటెయిల్స్ ఉంటే చెప్పండి కొద్దిగా. సార్ జైలర్ లేడు, సెలవు పెట్టి ఉన్నాడు సార్, రేపు వస్తాడు, రేపు వస్తే రికార్డు చూసి చెప్తామని అన్నారు. సరే మంచిదే, అసలు ఏ స్టేషన్ నుంచి వాడు జైలుకి వచ్చాడు అని అడిగా. సార్ తిరుపతి సిసిసి నుంచి వచ్చాడు సార్ అతను అని అన్నారు. సరే మంచిది, మాకు డీటెయిల్స్ తెలియకపోతే తెలితే సరే అది రేపు వస్తాం, కాస్త డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి ఆడ నుంచి బయలుదేరి సీసెస్కి వచ్చా. మా ఇద్దరు స్టాఫ్ వాళ్ళని తీసుకొని పోయి ఆడికి. అప్పటికి ఎన్ని రోజులు? 4-5 రోజులే, 4-5 ఒక 10 days అయి ఉంటుంది. ఎన్ని తెలుసుకున్నాడు 10 days. మీరు డే అండ్ నైట్ చేస్తాను చేస్తాను. నాకు ఒక కేసు ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత దాన్ని వదలడం నాకు బుద్ధి పడుతుంది. ఇంటికి కూడా వచ్చేవాడిని కాదు, ఆమె అంటే ఏమి ఇంకా రాలేదు అయిన తర్వాత నేను రికార్డ్స్ పిఎస్ఆర్ అంట, అరెస్ట్ చేసినప్పుడు పిఎస్ఆర్ రాస్తాను, ప్రిజనర్ సర్చ్ రిజిస్టర్ అని. దాన్ని నేను 90 నుంచి నేను తీసుకున్నా. దానికి ముందుది ఇంకొక అతనికి ఇచ్చి చూడమన్నా. 92లో ఉంది కేసు. బంధు వెంకట్రెడ్డి అలియాస్ గణపతి, 92లో ఆ క్రైమ్ నంబర్ రాసుకున్నా, వాడి ఊరి పేరు రాసుకున్నా, వాడి డీటెయిల్స్ రాసుకుని, భార్య గిర్య అంత బంధువులు రక్త బంధువులు అంతా రాస్తారు, అవన్నీ డీటెయిల్స్ రాసుకొని సరే సార్ అని చెప్పి కానిస్టేబుల్స్ని అడిగిన సీసెస్ వాళ్ళని, తమ్ముడు పెరుమాళ్ళపల్లి విలేజ్ అని రాసి ఉంది వాడి ఊరు, తమ్ముడు పెరుమాళ్ళపల్లి తెలిసిన కానిస్టేబుల్ ఎవరిని రాయడన్న. సార్ వాసు అని ఉన్నాడు, ఇవన్నీ చేసేటప్పటికి నాకు రాత్రి 9:30 అయిపోయింది. ఈ వెరిఫై సిఐఏ వాడు ఉన్నాడు, మర్డర్ కేసు రివ్యూస్ చూస్తున్నాడు. నేను ఇవన్నీ తీసుకొని డీటెయిల్స్ తీసుకొని వచ్చేటప్పుడు 9:30 అయిపోయింది.
పెరుమాడపల్లి తెలిసిన కానిస్టేబుల్ ఉండారేమన్నా అంటే, సార్ ఉన్నాడు సార్, ఆడ నుంచే వస్తాడు ఒక అతను వాసు అని, ఇప్పుడు దిగిపోయాడు సార్, ఇప్పుడు డ్యూటీ దిగిపోయాడు, రేపు ఉదయం 7 గంటలకు వస్తాడు సార్ అన్నారు. సరే మంచిదండి. నేను గలిపెట్ల వచ్చేసి సిఈకి చెప్పా, సార్ మనం అనుకునేవాడు ఈడు అనిపిస్తుంది, అది ఎంతవరకు కరెక్టో మరి మనకు తెలియదు, కానీ అంటే ఆయన ఏమంటాడా, అవన్నీ వేగ్ ఇన్ఫర్మేషన్ అమ్మా, అట్లన్నీ వద్దు, వేస్ట్ అని అన్నాడు. మీరు ఎస్పీ గారికి చెప్పండి సార్, ఇది వచ్చింది కూడా మన వేగే, మేము చెప్పిన ఇన్ఫర్మేషన్, తిరుపతికి పోయి రమ్మన్న భర్త చంపినాడు అనే కేసులో కూడా మేము చెప్పిందే మా ఎంక్వైరీలో. అవును, ఇది చెప్పండి, అదేం లేదు సార్, ఇంకొక చిన్న క్లూ ఉంది, దాన్ని కూడా వెరిఫై చేస్తాం సార్, ఒక మాట చెప్పండి, నైట్ కొందాం, ఉదయాన కానిస్టేబుల్ వస్తాడు, అంత మాట్లాడి పోదాం, వాడి ఇంటికి పోదాం, వాడి ఫోటో ఏదన్నా ఉంటుంది, అది చూస్తే వీడు కాదా మనం తిరిగేవాడని తెలిసిపోద్ది అని చెప్పా. అవన్నీ వేస్ట్ పనులమ్మా, వద్దమ్మా అని చెప్పాను అన్నాడు. నాకైతే ఒక పక్క కోపం వస్తుంది, బాధ అన్నీ. సరే అని చెప్పేసి, సరే సార్ ఇంక నేను చేస్తాను, ఎస్పీ గారికి ఇక్కడేం క్లూ లేదు సార్, భార్యను భర్త చంపిన కేసులు ఏం లేవని చెప్పేశాడు. ఇక్కడ లేకపోతే నువ్వు చిత్తూరు వెరిఫై చేయన్నాడు ఎస్పీ గారు. అని చిత్తూరు పోవాలి కదా, సూళ్ళూరుపేటకు వచ్చేసాం. సరే ఆయన చిత్తూరు పోతారు కదా ఉదయాన, నేను ఇటు పోదా మా స్టాఫ్ని అలాగ దిగి పంపించేసినాడు అని అనుకుంటా వచ్చా. ఉదయం లేచి ఆయన ఉదయం రెడీ అయిపోయా. ఏం సార్ అంటే, నేను శ్రీనివాసులు తీసుకుపోతాను కదా చిత్తూరుకి, నువ్వు ఇంటికి పోయి రేపు రాపా అన్నాడు. లేదు సార్, నేను అడగ బాగుందే, ఇంటికి పోను, నాకేందో ఫుల్ డౌట్గా ఉంది, నేను అడగ పోయి చేయడాలి సార్. సరే అట్టయితే నువ్వు మీ పార్టీని తీసుకొని నువ్వు అని అన్నాడు. సరే అని చెప్పేసి నేను చిత్తూరు పోయాడు, మా స్టాఫ్ మా ఐడి పార్టీ వాళ్ళని తీసుకొని నేను పోయినా వాసు అనే కానిస్టేబుల్కి అంటాడే, అతను ఉన్నాడు సార్ అన్నాడు. ఎవరంటే, చిర్రుగాడు ఉన్నాడు సార్ అన్నాడు. ఏందా చిర్రు అంటావు, నీకు తెలుసు కదా అంటే, గణపతి సార్ మామూలుగా వాడు మొన్న ఏనా బాగుండవా అని అన్నాను బస్సులో, బాగా నగలిగలు వేసుకున్నాడు సార్, బాగా హుషారుగా ఉన్నాడు, ఏరా బాగుండవా అంటే బాగున్నాను, పెళ్లి చేసుకున్నాను, చిర్రు అన్నవా నన్ను గణపతి అనబాక, నేను చిరంజీవి ఫ్యాన్స్ అని అన్నాడు సార్ అని అన్నాడు. ఒక్కో స్టెప్ లింక్ అవుతా వస్తుంది. అవును. తర్వాత సరేనయ్యా వాడు ఇప్పుడు ఉన్నాడు సార్. ఎప్పటి నుంచి ఉన్నాడు? ఈ మధ్యనే సార్ 10 రోజుల నుంచి ఉన్నాడు. సరే మంచిదయ్యా, ఇప్పుడు ఉన్నాడు వాడాడ? లేడు సార్, నెల్లూరు పోయి ఉన్నాడు, ప్యాకెట్లో డబ్బులు బాగొట్టుకున్నాడు, నేను నెల్లూరు పోయి డబ్బులు తెస్తాను రా, మీ ఎంత చూస్తానని అన్నాడు. నేను నెల్లూరు పోయి ఉన్నాడు సార్ అన్నాడు. సరే పోతే పోయినాడు లేవా, మీరు నెల్లూరు పోయలేదు సార్, వాడిని బట్టి నేను పెడతాను అన్నాడు. నెల్లూరుకి ఫోన్ చేసి వచ్చిన మంది తగులుకుంటారా, పెళ్ళలేదు, నువ్వు మాతోటి ఉండవే స్వామి అని ఇతను తీసుకొని, వీళ్ళు ఏంటంటే జనరల్గా కన్నింగ్ నేచర్ ఉంటుంది, పట్టుకుంటే వాళ్ళ క్రెడిట్ అని కూడా ఉండొచ్చు, అట్లా కూడా ఫీలింగ్ ఉంటుంది. దాంతో నేరుగా అతను అప్పుడు ఏఆర్కే రాజు గారు డిఎస్పీ గూడూరు ఆయన, నెల్లూరు ఆయన గూడూరులో చేసిపోయాడు, ఏసీబీలో ఉన్నాడు, నీకు తెలిసి ఉంటుంది. ఏఆర్కే రాజు పొడుగోట ఆయన డిఎస్పీ నేరుగా ఆయన కాడే తీసిపోయా ఈ కానిస్టేబుల్ని. సార్ నమస్కారం సార్, ఏ సుధాకర్ వచ్చావంటే, ఏం లేదు సార్, మనకు మర్డర్, షార్లో మర్డర్ జరిగింది, ట్రిపుల్ మర్డరు, దాంట్లో ఒక సస్పెక్ట్ ఉన్నాడు సార్, ఈయన వాడి ఈ కానిస్టేబుల్ తెలుసు, అతను 2 days మాకు అసిస్టెన్స్ ఇవ్వమని చెప్పండి సార్, వాళ్ళ సిఈ గారికి చెప్పండి. వీళ్ళు అంతకన్నా చేసే పంగం లేదు అని వాళ్ళు సిఈకి ఫోన్ చేసి, నెల్లూరు వాళ్ళు వచ్చేవారు, మీ వాసిని 2 days అతనికి అటాచ్ చేయండి అని అన్నాడు. సరే ఈయన్ని మనం తీసుకున్నాం. అబ్బాయి వాడు ఎక్కడ ఉంటాడు ఏంది సార్, వాడు ప్యాకెట్ ఆడుతుంటాడు, ఈరోజు అయితే లేడు అని చెప్పాడు. సరే మంచిది, నెల్లూరు పోయి వచ్చాడు. మేము నెల్లూరుకి పోయి చూడమన్నాడు. వద్దులేవా వాళ్ళు చూస్తారు, మేము 2 చూస్తామని చెప్పాం. మేము రైల్వే స్టేషన్ లాస్ట్ ట్రైన్ వచ్చేదాకా చూసాం. హైదరాబాద్ ఇవన్నీ వస్తాయి కదా, కృష్ణా ఎక్స్ప్రెస్ వస్తాయి సాయంత్రం, అవన్నీ చూసాం, ఏం లేవు ఇక దాని దిగల. సరే అని చెప్పేసి, ఒక పని చేద్దామయ్యా, నువ్వు డబ్బులు ఇస్తాను నీకు, ఉదయం ప్యాకెట్ కాడికి పో, నువ్వేం డ్యూటీకి బాబులే, ప్యాకెట్ కాడికి వాడికి వచ్చినాడనంటే మాకు వచ్చి చెప్పు, మేము మిగతా పనులు మేము చూసుకుంటాం, మేము దగ్గరుండి చూపించబడలే. లేదనుకుంటే
వాడు రాకపోతే ఆడే ఉండు అని చెప్పాం. సార్ ప్యాకెట్ కాడ నేను పోతే బాగుండదు సార్ అన్నాడు. ఎట్టా? మా బామర్దిని మెప్పిస్తాను సార్ అన్నాడు. మీ బామర్ది హోంగార్డ్ వాడు పుత్తూరు పోయినాడంట. నీకు జీబిస్తాను, పోయి పుత్తూరు పోయి తీసుకొని రా అని ఒక కానిస్టేబుల్ ఇచ్చి జీబిచ్చి పంపించా. వాళ్ళు బామర్దిని తీసుకొచ్చాడు. అబ్బాయి మీరు నైట్కి మీ ఇళ్ళకాడ వదులుతాం, ఉదయాన్ని నువ్వు ప్యాకెట్ కాడ ఇవ్వు, వాడు ప్యాకెట్ కానీ వస్తే మీ బావకి చెప్పు, నువ్వు ఆడే కూర్చో, మళ్ళా పోయి మీ బావ మాకు చెప్తే మేము వచ్చి రైడ్ చేసుకుంటాం, ఈ నైట్ మాత్రం ప్యాకెట్ ఆడే ప్లేసులు చూపించు అని చెప్పి నైట్ తీసుకుపోయి హై స్కూల్లో ఆడేది. నైట్ తీసుకుపోయి ఆ ప్లేసులు చూసుకొని వాళ్ళని ఆడ వదిలేసేసి వచ్చేసాం. మళ్ళీ ఉదయం లేచి రైల్వే స్టేషన్ పోయినాం. ట్రైన్లో దిగుతాడు ఎవరైనా, నారాయణాద్రి ఎన్ని వాళ్ళ చూసాం. 10 గంటలకు వచ్చాను, పళ్ళు తమ్ముతున్నాం. ఈ కానిస్టేబుల్ సార్ అని వచ్చాడు. సార్ ఒకటి సెంటర్లోనే ఉన్నాడు సార్, నన్ను టిఫిన్ చేద్దు రా అని అన్నాడు. అరే నాకు అర్జెంట్ పని ఉందరా, డ్యూటీ పోవాలని వచ్చేసాను సార్, అది పరిస్థితి అన్నాడు. నువ్వు రారదా మాతోటి అన్నా. రాకూడదు సార్, నాకు బంధువు అవుతాడని అన్నాడు. మంచిదిరా, కాదనడం లేదు, నువ్వు ఆగిపో, మధ్యాహ్నం ఒకసారి మాకు కనపడు, ఈ లోపల మేము రైడ్ చేసి వస్తాం, చూద్దాం, ఆడ కానీ ఉంటే సరే ఉంది, లేకపోతే మధ్యాహ్నం ప్యాకెట్ కాడ పట్టుకుంటాం అని చెప్పా. సరేనన్నాడు. మేము జీప్ తీసుకొచ్చి రైలు స్టేషన్ కాడ పెట్టాం. అరే ఒక కారు మాట్లాడండి శ్రీనివాస మంగాపురం పోయేదానికి. శ్రీనివాస మంగాపురం మధ్యలో ఈ ఊరు పెరుమాళ్ళపల్లి. ఓకే. శ్రీనివాస మంగాపురానికి మాట్లాడండి ట్యాక్సీ, దాంట్లో ఎక్కదాం. పెరుమాళ్ళపల్లి కాడ మీరు అందరు దిగి టీ తాగుతానండి, నేను కార్లో ఉండి అబ్జర్వ్ చేస్తా, వాడు ఉన్నాడా, మిగతా వాళ్ళు తెలియదు, అబ్జర్వ్ చేస్తా, వాడు ఉంటే క్యాచ్ చేసుకుందాం, లేకపోతే శ్రీనివాస మంగాపురం పోయి వచ్చేద్దాం, మధ్యాహ్నం చూద్దాం అని చెప్పి ప్లాన్ చెప్పాం మా పిల్లకాయలు. సరే సార్ అన్న ఎక్కారు అందరూ. మీరు 4-5 ఉన్నారా? 6 మంది ఉన్నాం. ఏమన్నా బయలుదేరు. వాడు అలేలు మంగాపురం తిప్పుతున్నాడు భీమాస్ హోటల్ కాడి నుంచి. ఇదేందా ఎటు చెప్తున్నావు అంటే, సార్ అలేలు మంగాపురమే కదా అన్నాడు. కాదు మేము శ్రీనివాస మంగాపురం పోవాలా సార్, ఆడకైతే నేను రాను సార్ అన్నాడు. మంచిది, సంతోషం, నువ్వు దిగిపోయి మేము వేరే కారు మాట్లాడి మేము శ్రీనివాస మంగాపురం పోవాలా అని చెప్పి మీరు ఆడ దిగేసి వాళ్ళని ఆడ పెట్టి నేను ఇంకొక కానిస్టేబుల్ తీసుకొని ముందు వచ్చా. నేను వచ్చేటప్పటికి ఈ రైల్వే స్టేషన్ ముందు ఒకటితో మాట్లాడుతున్నాడు, ఇంకొకటితో, వాడి మా సైడ్ తిరిగి మాట్లాడుతున్నాడు. మమ్మల్ని గమనించరా, నేను గమనించేసి ఆటోల సైడ్కి వెళ్ళిపోయా. నాతో పాటు ఉన్న కానిస్టేబుల్ దగ్గర వాడి దగ్గరికి వెళ్ళిపోయాడు. వాడిని పట్టుకోరంటే ఇవి నేను పట్టుకుంటుంటా, ఎందుకు నేను సైడ్ నక్కేసా. వాడు నా కోసం రే ఏడుండవరా తిరిగి చూశాడు. నేను చెయ్యి పెట్టి వచ్చేయి రాదని. ఏరా అన్నాడు. వచ్చేయి రాదని వచ్చేసాడు. ఏరా అంటే వాడేరా తొందరపడ గమ్మనుండు అని చెప్పి వాడు మాట్లాడాడు. తిరిగాడు, పోయి పట్టుకున్నా. పట్టుకొని ఏరా చిరుగా వెంకట్రావు ఏమిరా ఈ పని చేసావు, బిడ్డలను అక్కడ చంపేసినావు, ఆ మనిషిని చంపేసావు ఏందిరానన్నా. సార్ బిడ్డలు నేను చంపలేదు సార్, పెద్దవని చంపాను సార్ అంటాడు. మరి నాకు కొడక సరేలే, నేను పూర్తిగా ఏం మాట్లాడతాం, సరేలేరా నగలేం చేసేవారు అన్న. అన్నీ కుదవ పెట్టేశాను సార్, లాస్ట్ ఈరోజు కుదవ పెట్టేసి ఇది తెచ్చుకున్నాను, 500 తెచ్చుకున్నాను అని చెప్పి చూపించాడు. అది కుదవ చీట్లన్నీ జోబిలోనే ఉండే. సరే మా వాళ్ళని రమ్మన్నారు, రంటారు నాయన జీప్ వ్యాపారం జీప్ తెప్పించేసి దాంట్లో కూర్చోబెట్టి ఎస్పీ గారితో మా వాళ్ళు పని చేయకపోయినా ఈ మాత్రం ఉంటాయి. ఏది ముందు మెహర్బానీ, ఎస్పీ గారికి చెప్పు, ఫోన్ చేయి చెప్పేసి చెప్తాం లేరా, తొందర ఏమన్నా చెప్పమా అంటే మా నంబర్లు చెప్పి మేము ఉన్నామని చెప్పు ఈ ఒకటి. సరే అని చెప్పేసి అందులో ఎస్పీ గారికి ఫోన్ చేశా. సార్ నేను సుధాకర్ని మాట్లాడుతున్నాను సార్. అయ్యా సుధాకర్ అన్నాడు. సార్ చిరుగండి పట్టుకున్నాం సార్. వేణించి మాట్లాడుతున్నావా? తిరుపతి నుంచి సార్. మీ ఆఫీసర్లు ఎవరు లేరు అన్నాడు. మీరు చెప్పారు కదా సార్ చిత్తూరు బొమ్మని సిఈ గారు అడగపోయారు, ఓన్లీ స్టాఫ్ కానిస్టేబుల్స్ ఉన్నావు సార్ అని. అవునా సరే ఏడకు తెస్తారు, ఎవరెవరు ఉండారంటే ఆయన నంబర్లు రాసుకున్నాడు. ఎవరెవరు ఉండారని అంటే నంబర్లు చెప్పా, ఒకటితో మర్చిపోయా. సరే అని చెప్పి ఏడ తీసుకొస్తాను, మీరు ఏడ తీసుకురామంటే ఆడ తీసుకొస్తాను సార్, మీకు ఎవరు కావాలంటే కంబాప్రసాద్కి చెప్పండి సార్ అని అన్నాడు. సరే మంచిగా తీసుకొచ్చేయండి అయితే అని అన్నాడు. ఇంట్రాగేట్ చేసి మొత్తం డీటెయిల్స్ ఎలాగండి అంటే అన్నీ చెప్పేశాడు సార్. నగలు కూడా వాడు కుదవ పెట్టేసాడు, కుదవ చీట్లు ఏమన్నా నా దగ్గర వాడి జోబిలో ఉండే సార్ తీసి పెట్టాను.
రికవర్ చేసుకురాలేరా అన్నాడు. సార్ రికవరీకి ఆఫీసర్లు ఉంటే బాగుంటుంది, మేము చేస్తే బాగుండదు అని చెప్పా. సరే తీసుకొచ్చాడు. ఒకటి మర్చిపోయిలా, ఏమా మా నంబర్ చెప్పవా, మర్చిపోయి ఇలా అంటారు. నేనుండి మరి ఏడకి బారలేరా, చెప్తాను లేరా, మీరు పట్టుకుందే మీరని చెప్తాను లేరా నాయన అని చెప్తే మళ్ళీ చెప్పి అదన పసంగా మాట్లాడేందుకు ఎంతసేపు ఎందుకు వచ్చేయండి అని అన్నాడు ఆయన ఎస్పీ. ఆయన ఆఫీసర్ కదా, వీళ్ళకేం తెలుసు అయ్యా. అట్లా తీసుకొచ్చాం. ఏరా ఎందుకు చెప్పాడు, పిల్లకాయల మీద పెద్ద ఆమెను చంపాను, పిల్లకాయలని చంపలేదని అటు చెప్పినారు. ఎవరు చంపారంటే శ్రీనివాసరెడ్డి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, వాడి మీద చెప్పేసి వాడికి తెలిసిపోయింది. అరే నీ గురించి శ్రీనివాసరెడ్డి చెప్పేసాడరా అని స్టూడియో నాయుళ్ళంతా. అప్పుడు వాడు అన్నారు ఇవన్నీ కాదులేరా అని చెప్పి ఇంట్రాగేట్ చేస్తే ఇదే సార్ నేను చేసింది. పాపం వాడు ఏంటంటే అఫెన్స్ చేసిన తర్వాత వెళ్ళిపోవాలని చూశాడు. ఫస్ట్ అవి తీసుకున్నాడు, కాలనీకి వచ్చాడు. ఎవరైతే నగలు వేసుకొని ఉంటారో ఒంటరిగానే ఉంటుంటారు వాళ్ళ ఇంట్లోకి పోవాలని చూశాడు. అది తీసుకొని బ్యాగ్ తీసుకొని లక్ష్మీనారాయణ ఇంటికాడ నుంచి వస్తూ స్టూడియోకి పోయాడు. స్టూడియోలో ఒక వైర్ కోసుకున్నాడు, నూలు తాడు కోసుకున్నాడు, దాంట్లో పెట్టుకున్నాడు, కత్తి ఒకటి పెట్టుకున్నాడు. నేరుగా వచ్చేసాడు. ఎవరైనా వస్తారంటే డబ్బులు బాగా సంపాదించి కాలనీలో అన్నాడు అంటే వీళ్ళతో. సరే వచ్చేసారు. ఆడ నుంచి పోయినాను సార్, కింద ఇంటాం కాడికి పోయినాను, అది బాగా నగలేసుకుంది. ఎవరయ్యానన్నది, అమ్మ కార్లు ఇయడానికి వచ్చానని అన్నాను. సరే రాయానన్నది. ఇలా మామిడిపళ్ళు అమ్మాము వచ్చింది, ఆమెను పిలిచింది, ఇది అందుకని నేను చేయలేదు సార్, లేకుంటే ఆమె పోయింది అది. సరే నేను ఆడ నుంచి వచ్చేటప్పుడు ఈమె ఎక్కుతుంది సార్ మెట్లు. సరే కొద్ది దూరం వచ్చి ఆమె ఎటుపోతుందో చూశాను, మిద్ది పైకి పోయింది సార్. అప్పుడు నేను ఈ మామిడికాయలు అమ్మిన తర్వాత ఆమె వెళ్ళిపోయిన తర్వాత నేను మిద్ది పైకి పోయినాను సార్. తలుపు తట్టాను, ఆ తలుపు తీసింది. ఎవరయ్యా నువ్వు అని. మా కార్లు ఇయడానికి వచ్చాను, రండి కూర్చోండి అన్నది. లోపల కూర్చున్నాను సార్. అమ్మ ఈ కార్లు ఉందండి చూడండి అన్నాను. చూసి ఇట్లా ఏం లేవు సార్, లేవయ్యా అన్నది. ఇంకా మిగతా కాడ తెస్తానులే అని చెప్పాను. ఇలా మంచిళ్ళు ఇమ్మని అడిగాను. మంచిళ్ళు ఇయడానికి లోపలికి పోయింది. ఈ లోపల తలుపు తట్టాను సార్, ముందుకు వెళ్ళిపోయింది. ఆ తాడు తీసుకొని పోయి గ్లాస్ తీసుకొని వస్తుంది, మెడకు తాడేసి బిగిచ్చేసాడు. ఇప్పుడు బిగిచ్చేసాడు. నా అరిచింది ఒక అరుపు, ఆ గొంతులో ఊపిరి పోయేదాకా అరిచేటప్పటికి పడిపోయింది. గొంతు మీద తొక్కాడు గాయత్రి కొడుకు. సరే ఒంటి మీద తీసుకున్నాడు, బీరువాలోకి పోయి నగలు తీసుకున్నాడు. బయట వెళ్ళిపోయేటప్పుడు డోర్ కాడికి వచ్చి చూస్తే ఎదురింట్లో ఎదురు క్వార్టర్స్ కదా, ఏడు తలుపు తీస్తే ఎదురుగా ఒక ముసలాయన కూర్చోన్నాడు. సరే ఈ మరిచింది కదా, ఈ అరుపులకి ఏమైనా వచ్చి ఉంటారు అని చెప్పేసి ఈడు లోపల ఆగిపోయాడు. ముసలోడు బయట వెళ్ళిపోతే ఈడు వెళ్ళిపోవాలని. ఈడు ముసలోడు పాపం వాళ్ళ పిల్లకాయలు వస్తారని కాసుకొని ఉన్నాడు, స్కూల్ నుంచి వస్తారని. ఈ లోపల చూస్తూ ఉన్నాడు. ఈ లోపల పిల్లకాయలు తలుపు తట్టాడు. పిల్లకాయ తలుపు తట్టాడు. ఎవరబ్బా ఇప్పుడు తలుపు తడుతుంది, ఈ మనిషి అరుపులకి ఏమైనా వచ్చేసారని ఈడు భయం. ఎప్పుడైతే ఆ మాట అన్నారో తీగిపోయినా వాళ్ళు అరుస్తారు. తలుపు తీసాడు, పిల్లకాయలు భోజనానికి వచ్చారు. తలుపు తీసాడు, లోపలికి వచ్చారు. నువ్వు ఎవరు అనేది మీ అమ్మకి తెలిసిన వాళ్ళంలే, మాట్లాడిపోవడానికి వచ్చాను అని అన్నాడు. మా అమ్మ ఏది అన్నాడు. ఉందలేరా అని చెప్పి నేరుగా ముందు దేవుడు రూమ్ కాడ తీసుకుని బాబుని ఆడు కూర్చోబెట్టాడు. ఆడ నుంచి బెడ్రూమ్ కాడ తీసుకొచ్చి అమ్మాయిని మంచం మీద కూర్చోబెట్టి, అమ్మకి బాగలేదు చూసిపోవడానికి వచ్చామ్మ, నాన్నకు ఒక లెటర్ రాయి, అమ్మకి తెలిసిన వాళ్ళు మద్రాసు వచ్చారని రాయమని చెప్తే ఈ అమ్మ ఇంగ్లీష్లో డ్రాఫ్ట్ చేసింది. పాపం ఇటు తెలుగులో చెప్తుంటే ఫోల్డ్ చేసింది. ఫోల్డ్ చేసేటప్పుడు జాకెట్ తీసుకొని అమ్మాయిని చంపేసి, పిల్లవాడు ఏడున్నాడు, ఆడకొచ్చాడు, పిల్లోడిని చంపేసి. అప్పుడు ముసలోడు ఎట్ట ఇంటికి వెళ్ళిపోయాడు, ఈడి పాటికి వెళ్ళిపోయాడు. ఇది సార్ జరిగింది అని అన్నాడు. ఎంత ఘోరం అంటావు ఇది. చూడండి ఎంత ఈ ఒక కేసు ఛేదించడానికి ఎంత ఇది. అయితే అంటే అది ఒక ఇంట్రెస్ట్ అనమాట. కేసులు జరగడం అనేది కాదు, జరగకూడదు. అది ఒక ఇంట్రెస్ట్గా తిరిగేవాళ్ళం. ఒక కేసు ఒక్కొక్కటి డిటెక్షన్ వచ్చేటప్పటికి. అందుకే మీకంటే పెద్ద పెద్ద కేసులు అన్నీ ఛేదించారు కాబట్టే మీకు ఇండియన్ పోలీస్ మెడల్తో పాటు 252 వివిధ రకాల సేవా పథకాలు వచ్చినాయి, కమెండేషన్స్ వచ్చినాయి. అప్పుడు మాకేందంటే డిఐజీ గారు ఏకే ఖాన్ గారు మాకు గుంటూరులో,
ఆయన ఎవరు ఇన్వెస్టిగేషన్ ఏందని అందరూ చెప్పారు, ఎస్పీ గారు వాళ్ళంతా. ఇతనే ఫస్ట్ మొత్తం ఇన్ఫర్మేషన్ తీసిందంత ఇతనేను చెప్పింది. గుంటూరు పిలిపించి అక్కడ అవార్డు ఇచ్చాడు. ఓకే అన్న, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.